ఏపీ ఎంసెట్ 2024కి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈ రోజు నుంచి అయితే స్టార్ట్ అయింది కదా ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఎవరెవరు మెయిన్‌గా మనం వచ్చేసరికి హెచ్ఎల్‌సీని అప్రెంటిస్ సెంటర్స్‌ని కాంటాక్ట్ అవ్వాలి. లేకపోతే ఎవరెవరు సర్టిఫికేట్స్‌ని ఆన్‌లైన్‌లో అప్లోడ్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో చూస్తున్న ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనం మెయిన్‌గా అఫీషియల్ వెబ్‌సైట్‌కి మనం లాగిన్ చేస్తున్నట్లయితే ఇప్పుడు చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి న్యూ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ ఆర్స్ వెరిఫికేషన్ స్టేటస్, అలాగే కింద సర్టిఫికేట్ అప్లోడ్. దీనికి సంబంధించి ఇప్పుడు చెప్దాం. మనం ఎవరెవరు అప్లోడ్ చేయాలని చెక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ న్యూ యువర్ రిజిస్ట్రేషన్ అప్లికేషన్ అని ఉంటుంది. దీన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మన మీ మీ యొక్క కాల్ టికెట్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే మనకు వచ్చేసరికి ఈ విధంగా ఒక విండో అయితే ఓపెన్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్లీ, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ యాజ్ పర్ షెడ్యూల్ అయితే మనకైతే రావడం అయితే జరిగింది. ఇలా వచ్చిన వాళ్ళు మనకైతే మళ్ళీ కొత్తగా అయితే సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్ వెబ్ ఆప్షన్లో అయితే మనమైతే పాల్గొనడానికి అయితే ఇక్కడ అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ ఇలా రాకుండా ఇంకొకలాగా అయితే మనకు వస్తుంది, అప్లికేషన్ పెండింగ్ ఎట్ అప్లికెంట్ ఫర్ అప్లోడ్. ఇలా ఈ టైప్లో కనుక మనకైతే వస్తే మనం వచ్చేసరికి అప్లోడ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అప్లోడ్ ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూద్దాం. దీనికి సంబంధించి మళ్ళీ అప్లికేషన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత సర్టిఫికేట్ అప్లోడ్ అనేది మనకైతే కనిపిస్తుంది. దీన్ని మనం క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసరికి మన హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ అలా ఎంటర్ చేస్తే మనకైతే అప్లోడ్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇలాగా రిజిస్టర్డ్ సక్సెస్ఫుల్ అని వచ్చిన వాళ్ళు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. వాళ్ళు వెబ్ ఆప్షన్స్కి అయితే ఎలిజిబుల్ అవుతారు. అలా రాకుండా వేరేలాగా ఇలా ఈ టైప్లో వస్తే అప్లోడ్ అని వస్తే కానీ మనమైతే అప్లికేషన్స్ అలాగే సర్టిఫికేట్స్ కూడా మళ్ళీ అప్లోడ్ చేస్తాకైతే ఉంటుంది. మనకు వచ్చేసరికి మెయిన్గా ఏపీ ఇంటర్ బోర్డు వాళ్ళైతే మ్యాక్సిమం అప్లై చేయని అవసరం లేదు. ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా తీసుకుంటారు. మ్యాక్సిమం తెలంగాణ మెయిన్గా వచ్చేసరికి తెలంగాణ సిబిఎస్ఈ బోర్డు అదర్ బోర్డ్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మెయిన్గా మనకు వచ్చేసరికి సర్టిఫికేట్ అప్లోడ్ అయితే మ్యాక్సిమం వస్తుంది. సప్లిమెంటరీ వాళ్ళకి కూడా సర్టిఫికేట్ అప్లోడ్ అయితే మ్యాక్సిమం వస్తుంది. మీరు ఒకసారి చెక్ చేసుకొని మీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేసుకోండి. ఎంసెట్ సంబంధించి వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఎంసెట్ సంబంధించి ప్రతి ఇంపార్టెంట్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్.